నారా లోకేష్ పాదయాత్రలో రైతులకు ఇచ్చిన హామీలను గురించి అసెంబ్లీలో మాట్లాడతానని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. గురువారం నాడు ఆమె కోవూరు మండలంలోని పడుగుపాడు సహకార సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు రైతులు పక్షపాతి అని, గత ప్రభుత్వం రైతులను సక్రమంగా పట్టించుకోలేదన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కష్టాలను స్వయంగా చూసి కోవూరు డెల్టా ప్రాంతం కావడంతో ధాన్యం ఆరబోతకు కల్లాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. గిట్టుబాటు ధర ఇవ్వటంలో ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. కోవూరులో సహకార సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు. రైతులు దళారుల దగ్గర మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం కల్పిస్తున్న మద్యం ధరకు ధాన్యాన్ని వెచ్చించుకోవాలని ఆమె సూచించారు. ధాన్యం విక్రయించిన వెంటనే నగదు కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. పెన్నా డెల్టా చైర్మన్ గా ఉత్తమ రైతు అవార్డు గ్రహీతను ఎంచుకోవడం డెల్టా ప్రాంతానికి హర్షణీయమన్నారు. అందరికీ నమస్కారం. మనము ఆల్రెడీ ఇంకొక 15 రోజుల్లో వరి కోతలు కోసుకోబోతున్నాము. దానికి ముందుగానే రైతన్నలకు ఏమేం కావాలో వాళ్ళ తరఫు నుంచి ఆల్రెడీ జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రైస్ మిల్లర్స్ మీద అధికారులు కొంచెం ఎక్కువ చొరవ చూపి వాళ్ళకి రైతులకి అన్యాయం చేయకుండా చూడాలని చెప్పి, అదేవిధంగా దళారీ వ్యవస్థని కొంచెం అరికట్టాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళకి తేమ శాతం చూసేదానికి డ్రైయర్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి నేను జేసీ గారిని అడగడం జరిగింది. అది ఇంత లోపల అంటే ఇంత త్వరగా మేము అందించలేమేమో, తర్వాతకి చూస్తాము. బట్ ఎంత వీలైతే అంత తొందరగా ఇప్పుడు కొన్నైనా సమకూర్చగలమని చెప్పి జేసీ గారు మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా మనము రైతన్నలకి ఏ రకంగా అయితే, ఎందుకంటే అత్యంత డెల్టా ప్రాంతమైన ఎంతోమంది గొప్ప గొప్ప రైతన్నలు ఉన్న ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావడం, మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం నిజంగా అందరికీ రైతన్నలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్క ఎకరాకి వాళ్ళకి నీరు అందించే విధంగా, అదేవిధంగా రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏ టైంకి ఏది కావాలో, ఎందుకంటే నాకు దీని గురించి తక్కువ అవగాహన ఉన్నా నేను ప్రభుత్వం తరఫున మొన్న పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి గొప్ప రైతు అని చెప్పి ఆయన ఆల్రెడీ అవార్డు తీసుకున్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే ఈ సహకార సంఘం గురించి చెప్పారు. ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ ఇది ఏ స్థితిలో ఉండింది, తను ఏ స్థితికి తీసుకొచ్చాడని. అప్పుడు మీకు అందరికీ కూడా రైతులకు అందరికీ పెన్నా డెల్టా చైర్మన్ గోపిని చేసి నేను చాలా మంచి పని చేశానని నాకు నేనే సంతోషపడ్డాను. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి మీకు మీ తరఫున, రైతుల తరఫున నాకు మధ్యవర్తిగా ఆయన మీకేం కావాలో చెప్పగలిగిన వ్యక్తి, తనకు తెలిసిన వ్యక్తిని ఈరోజు మీ పక్కన ఉంచాను. కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉన్నాను. రైతులకి న్యాయం చేయగలను అని చెప్పే నమ్మకం నాకుంది. కాబట్టి మీ తరఫున ప్రభుత్వానికి మీకు ఏమేమి అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను తప్పకుండా సంబంధిత మంత్రి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్కి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి మీకు అందరికీ కూడా సపోర్ట్ చేసే విధంగా నేను మాట్లాడతాను. మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన రైతు పక్షపాతే, రైతుల పట్ల ఆయన ఎప్పుడు, ఎందుకంటే మీరు చూసుంటారు, మనము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లో ఎక్కడ ఏ ఎకరాకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద నుంచి ఇప్పుడు రైతన్నలకి ఈ వరి కోత టైంలో ఎటువంటి ధరలు వాళ్ళకి అందించాలి, అదేవిధంగా మనము ఒడ్లు కొలిచిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్ గా ఎలాగా డబ్బులు చెల్లించాలి, ఇవన్నీ కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని కలెక్టర్ గారితో, జేసీ గారితో, మిగతా సంబంధిత ఆఫీసర్లతో వీసీలు తీసుకొని, వీడియో కాన్ఫరెన్స్లు తీసుకొని వాళ్ళందరికీ కూడా సలహాలు ఇస్తున్నారు. అందువల్లే ఆయన మనకి ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా వ్యవసాయ రంగానికి 43,402 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. కాబట్టి మనము వచ్చింది ఇప్పుడే, కాబట్టి గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పాలయ్యాం. కాబట్టి రాబోయే రోజుల్లో
రైతన్నలకు ఇంకా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మేలు జరుగుతుందని చెప్పి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ అండగా ఉంటారని, మీ తరఫున నేను కూడా ఆయనకి సపోర్ట్ చేస్తానని చెప్పి మీకేం కావాలో ఆయనకి విన్నవించుకుంటామని చెప్పి నేను మీ అందరికీ కూడా ఇందు మూలంగా తెలియజేస్తాను.